ఓకే. ఏజ్ వైజ్ చూస్తే విమెన్‌లో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి? ఏజ్ వైజ్ ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉండాలి? న్యూట్రిషన్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ ఎలా తీసుకోవాలి మ్యామ్? చిన్న ఏజ్లో చిన్న వయసులో ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారో పిల్లలు ఎవరైనా కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూట్రిషన్ అంటే మంచి పౌష్టికాహారం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎదగటం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా జంక్ ఫుడ్ అనేది తగ్గించాలి. ఇవాళ రేపు అంటే మనం చూస్తాము బయటికి వెళ్ళంగానే పేరెంట్స్ కూడా కొంచెం హడావుడిగా జంక్ ఫుడ్ ఇచ్చేయటము, అన్ని సోడా డ్రింక్స్ ఇవ్వటము, షుగరీ డ్రింక్స్ ఇవ్వటం, అంటే షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అది ఒక చైల్డ్ హెల్త్కి డెఫినెట్గా మంచిది కాదు. చిన్నప్పటి నుంచి ఒబేసిటీ ప్రాబ్లమ్స్, దాంతో హార్మోనల్ ఇష్యూస్, హార్మోనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. కాబట్టి అలాంటివి చేయకండి. హెల్దీ ఫుడ్ ఇవ్వండి. సోడాస్ లేకపోతే షుగరీ డ్రింక్స్ బదులు వాటర్ ప్రిఫర్ చేయండి. ఫ్రెష్ జ్యూసెస్ ఇవ్వండి. అండ్ కొంచెం మంచిగా ఇంట్లో చేసిన కుక్డ్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ హైజీనిక్గా అంటే క్లీన్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇవ్వండి. క్లీన్ వాటర్ తాగండి. అది దాంతో డెఫినెట్గా ఎదగటం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది హెల్త్, ఇది ఫుడ్. రెండోది పిల్లలకి చిన్నప్పటి నుంచే అంటే మనం చూస్తాం ఇప్పుడు అందరూ బిజీ అయిపోయి లైఫ్లో 2 ఏళ్ల పిల్లలకి 3 ఏళ్ల పిల్లలకు కూడా మనం ఏంటి సెల్ ఫోన్లు ఇస్తున్నాము. ఫోన్లు ఇచ్చేసి టీవీ ఆన్ చేసి భోజనం పెట్టడము వాళ్ళకి అలవాటు అయిపోయాక, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయ్యాక డెఫినెట్గా వాళ్ళ లోపల మైండ్ లోపల బాడీ లోపల ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి. సో ఏమంటే మైండ్ లోపల కూడా దాని నుంచి వచ్చే ఆ రేస్ కానీ ఇవి కానీ దాంతో బ్రెయిన్ కూడా అనుకున్నంత షార్ప్గా యాక్టివ్గా పనిచేయదు. డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది గ్రోత్ అనేది. అట్లాగే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళు కూడా ఏంటంటే చిన్న ఏజ్ నుంచే గ్లాసెస్ అద్దాలు రావటము వాళ్ళకి, అండ్ అది పెరుగుతూ పోవడము, పోను ఇంకా లావ్ అవ్వడం అద్దాలు, అండ్ విజన్లో అంటే చూపులో ప్రాబ్లమ్స్ రావటము ఇలాంటివన్నీ జరుగుతాయి. స్క్రీన్ టైం వల్ల ఎక్కువ డెఫినెట్గా స్క్రీన్ టైం ఎక్కువ అవుతూ ఉంటే దానికి వచ్చే ప్రాబ్లమ్స్, దానికి ఉండే సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల్లో చూసేది ఒబేసిటీ. ఆ ఒబేసిటీ వల్ల లావ్ అవ్వడం వల్ల, ఎందుకంటే కదలిక లేదు. ఇదివరకు పిల్లలు మీరు చూసినప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు, చక్కగా బయటికి వెళ్ళేసి అన్ని రకాల ఆటలు ఆడుకునేవాళ్ళు, ఫిజికల్ గా బాగుండేది. అప్పుడు ఇప్పుడు బయటికి పంపించాలన్నా కొంచెం భయము ఇప్పుడు. అండ్ ఇప్పుడు రెండోది ఏమంటే ఎందుకు పొల్యూషన్ అని, లేకపోతే బయటకు పోతే సేఫ్గా ఉంటుందా, ఇవన్నీ డౌట్స్ తోటి మనం ఏంటంటే బయటికి ఎక్కువ పంపించి ఆడటం అనేది పిల్లలు తగ్గిపోయి స్క్రీన్ టైము, ఈ గ్యాడ్జెట్ టైము, ఈ టైం ఎక్కువైపోయింది. ఇది ఎక్కువ అయ్యేటప్పటికి న్యాచురల్లీ కదలిక లేకపోయేటప్పటికి ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ వాటితో పాటు కూర్చొని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు, జంక్ ఫుడ్, పాప్కార్న్ అని, చిప్స్ అని ఇలాంటివి తింటూ ఉంటారు. దాంతో ఒబేసిటీ చాలా పెరిగింది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి దానివల్ల కూడా. సో ఇది ఒకటి మనం తగ్గించుకోవాలి అది. అండ్ బయటికి వెళ్ళి ఆడితేనే మనకి ఫిజికల్గా మెంటల్గా కూడా గ్రోత్ అనేది మీకు బయట వెళ్ళి బయట నేచర్ తోటి, ప్రకృతితోటి మనకి కలుస్తేనే మన బ్రెయిన్ అనేది కూడా మంచిగా డెవలప్ అవుతుంది. మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ చేసి బయటికి పోయి ఎక్స్పోజర్. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు చూసాం మనము, అన్ఫార్చునేట్లీ అప్పుడు ఏమిటంటే ప్రాబ్లమ్, బయటికి పోలేక పిల్లలు కరెక్ట్గా ఆ ఎదిగే ఏజ్లో పిల్లలు బయటికి పోలేకపోయేటప్పటికి అంటే వాళ్ళకి చిన్న పిల్లలకి మాటలు మాట్లాడాల్సిన ఏజ్, పిల్లలతోని పక్కన పిల్లలతో కలిసి ఆడుకోవాల్సిన ఏజ్, పక్కన అందరితో ఎక్స్పోజర్ ఉండాల్సిన ఏజ్లో వాళ్ళు ఇంట్లో కన్ఫైన్ అయిన పిల్లలకి ఆ టైంలో ఆటిజం అనే ప్రాబ్లం కూడా, డెవలప్మెంటల్ ఆటిజం కూడా ఎక్కువ చూసాం మనం. దాంతో ఏమవుతాయి మైల్ స్టోన్స్ అనేవి, అంటే ఏ టైంలో ఏదైతే జరగాలో, ఈ టైంలో నడవాలి, ఈ టైంలో మాట్లాడాలి, ఈ టైంలో ఇది అనేది ఒక మైల్ స్టోన్స్ అనేది ఉంటుంది ఒక చైల్డ్ గ్రోత్లో. అది స్లో అయిపోయింది దాంతో. అలాంటి కేసెస్ చాలా పెరిగాయి కోవిడ్ అప్పుడు. అన్ఫార్చునేట్, అది ఏమీ చేయలేము, అది పాండమిక్ మొత్తం ప్రపంచం అంతా వచ్చింది. కానీ తెలిసి ఇప్పుడు మనం అలాంటివి మనం పెంచుకోకూడదు. అంటే మన పిల్లల్ని అన్ని రకాలుగా కూడా యాక్టివ్గా ఉంచాలి, ఫిజికలీ, మెంటలీ, అలాంటివన్నీ కూడా యాక్టివ్గా పెడితేనే చైల్డ్ రేపు ఏంటంటే స్కూల్లో కూడా ఇప్పుడు చదవటం అనేది కూడా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎంతసేపటికి ఇలా కూర్చొని వీటితో ఆడుకునే పిల్లలకి కంప్యూటర్ అంటే ఫోన్లతోటి, మొబైల్ని, గేమ్స్ ఆడుకునే పిల్లలతోటి చదువులో కూడా కొంత వీక్ అయిపోతారు. ఎందుకంటే మెంటలీ అంత షార్ప్ ఉండరు వాళ్ళు. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఒక ఏజ్ గ్రూప్ వరకు. తర్వాత నెక్స్ట్ టీనేజ్లో వచ్చేటప్పటికి స్పెషల్లీ కొంచెం అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు జాగ్రత్తలు అనేది ఇంపార్టెంట్. టీనేజ్లోకి వచ్చాక మెన్స్ట్రల్ హైజీన్ అనేది
ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అదేంటో అంటే ఒక సోషల్ ప్రాబ్లం, అంటే సోషల్ స్టిగ్మా కాదు అది. అంటే ధైర్యంగా ఏంటంటే మనం అన్ని కూడా దానికి ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇంట్లో మదర్ కానీ తల్లిదండ్రులు ఇవ్వాలి, స్కూల్లో టీచర్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. భయపడాల్సిన పని లేదమ్మా, ఇది న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్ కోర్స్ అనేది. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ టైంలో కొంతమందికి రకరకాలుగా అంటే కడుపు నొప్పి కానీ ఇలాంటి క్రాంప్స్ అనేవి ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొంచెం సాల్ట్ డైట్ తగ్గించి, కొంచెం ఏంటంటే హెల్దీ ఫుడ్ తిని, కొంచెం మంచి ఎక్సర్సైజ్, ఒకటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో ఇవి అందుకని ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటివి కేర్ తీసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా జాగ్రత్తగా కాపాడుకోను, అంటే మనకి ఒంటిలో శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి ఆ ఏజ్లో, దానికి భయపడకుండా ఆ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ ఆ ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి అన్నీ కూడా, డ్రెస్సింగ్ సెన్సే అనుకోండి, లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ అంటే నేను వేరే కమెంట్ చేయట్లేదండి, మనకు ఏ విధంగా కావస్తే ఆ విధంగా తయారవ్వచ్చు, వాళ్ళు కంఫర్టబుల్ క్లోతింగ్ లో ఉండాలి వాళ్ళు, కానీ ఏదో వేసుకొని మళ్ళీ ఇబ్బంది పడే ఆ డ్రెస్సులో ఇబ్బంది పడకూడదు అని. అండ్ సో ఇలా వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పెంచేలా ఉండాలి కానీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పెంచాలి. అది ఏ డ్రెస్ వేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం, కానీ ఆ కాన్ఫిడెన్స్ ని పెంచాలి డెఫినెట్ గా. అండ్ సమయానికి ఆ సమయము, సందర్భము, ఆ ప్లేస్ ని బట్టి కూడా తయారవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా తయారవ్వడం ఇలాంటి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తాయి అన్నమాట. ఇలాంటివి కేర్ తీసుకోవడము.